మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన నాపైన వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం ఇక్కడ కూటమి నాయకులు అందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి మొట్టమొదటగా మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమాడలో పత్రికా సమావేశం, మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది. జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా వారు ప్రకటించారు. ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పాపం మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి, వారిని ఏమైనా జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పంపించారా లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా. అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దోమాడ గ్రామంలో 4.5 ఎకరాలకి గోవిందరాజులు, రాహుల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది. ఆ లేఅవుట్కి 7/12/2021 అంటే ఏ ప్రభుత్వ హయామో ఒకసారి ఆలోచన చేయండి. 7/12/2021 రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చి దాంట్లో 45 సెంట్లు కామన్ సైట్గా ప్రభుత్వానికి విడిచిపెట్టడం, 4.5 లక్షలు రుడాకి వాళ్ళు ఫీజు చెల్లించడం, ఇదంతా 2021లో జరిగింది. అంటే 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ఈ కార్యక్రమం మొదలుపెట్టుకోవటం, 2021లో ఆనాటి శాసనసభ్యులు అక్కడ స్థానిక నేతలు ప్రోద్బలంతో వారికి రుడవారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే బయట R&B స్థలంలో 5 కుటుంబాలు అక్కడ ఉండడం, ఒకటి దండా మరియమ్మ, పితాని పదాలమ్మ, పేరూరి రమణమ్మ, షేక్ అమ్మాజీ, పెండ్యాల సత్యనారాయణ. వారు ఈ లేఅవుట్కి ఏదైతే బయట ఉందో ఆ బయట వారు ఎప్పటి నుంచో R&B స్థలాన్ని ఆక్రమించుకుని వారు నివాసం ఉండడం జరుగుతూ ఉంది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం తరువాత ఈ 5గురికి పెదపూడి లేఅవుట్లో పట్టాలు మంజూరు చేశారు. ఎందుకు మంజూరు చేశారు? ఈ 5గురికి ఎందువల్ల మంజూరు చేశారు? 2021లో ఈ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత వారికి అప్పటి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి 22లో అత్యంతరం లేని పరిస్థితుల్లో ఆవేదనతో ఇద్దరు కుమారుడు ఈమె ఇద్దరు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే హుటాహుటిని మేము అందరం కలిసి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కలిసి నాకు సమాచారం ఇవ్వడం, కాకినాడ ఆసుపత్రికి తరలించడం, జనరల్ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ట్రీట్మెంట్ అయిన తర్వాత కుమారుడు బ్రతకటం, ఈవిడ చనిపోవడం జరిగింది. ఈవిడ చనిపోతే ఈవిడి బాడీ కూడా, శవాన్ని కూడా కుటుంబీకులకు అప్పగించకుండా అక్కడ మేము ఆందోళన చేస్తూ ఉంటే నేను
జనసేన ఇన్ఛార్జ్ అనపర్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కలిసి కార్యకర్తలతో ఆందోళన చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టు చేసి రంగంపేట పోలీస్ స్టేషన్కి తరలించి ఆ శవాన్ని కుటుంబీకులకు అప్పగించకుండా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. పైగా వీరికి ఏం పరిహారం ఇచ్చారు? వీరి కుమారులతో బేరసారాల తర్వాత మీకు పరిహారం ఇస్తాం, 25 లక్షల రూపాయలు ఇస్తాం, 30 లక్షల రూపాయలు ఇస్తాం, మమ్మల్ని పురుగుల మందు తాగమని ప్రోత్సహించింది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, మాడా మోహన్, వీళ్ళు ముగ్గురు ప్రోత్సహించారని స్టేట్మెంట్ ఇవ్వండి. వారి ముగ్గురు పైన 306 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం, మీకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని వీళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక లారీ డ్రైవర్ కుటుంబం ఇది. లారీ డ్రైవర్స్ కుటుంబం, అంత నిరుపేద కుటుంబం కూడా ఆ ప్రతిపాదన తిరస్కరించి మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మా వెంట ఉన్న నాయకుల్ని మేము తప్పు పట్టము అని వాళ్ళు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు సూర్యనారాయణ రెడ్డి గారు? వీరి గృహాన్ని కూల్చారా లేదా? వీరి మరణానికి మీరు కారకులా కాదా చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ వ్యక్తిని గుర్తున్నారా? గుర్తు చేయమంటారా? పంపన ఆనందరావు, పులగుర్త గ్రామానికి చెందిన శెట్టిబలిజ నాయకుడు. మీ వేధింపుల వల్ల, మీ పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే పురుగుల మందు తాగితే మేము కాకినాడకు తరలించి ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో 22 రోజుల పాటు వైద్యం అందించడం జరిగింది. తర్వాత చనిపోతే ఆ రోజు దహన కార్యక్రమాలకి ఆ గ్రామం అంతా 200 మంది పోలీసులను పెట్టి బేభత్సం సృష్టించిన సంగతి మర్చిపోయారా? ఈ కుటుంబానికి ఏం పరిహారం ఇచ్చారు మీరు? ఈ కుటుంబాన్ని ఆదుకున్నారా? కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆవేశంతో ఊగిపోతున్నారు, అసహనంతో ఊగిపోతున్నారు. మీ పరిపాలనలో జరిగిన ఈ అన్యాయాలకి ఏం సమాధానం చెప్తారు అని అడుగుతా ఉన్నా. మరి ఈ వ్యక్తి గుర్తున్నారా అని అడుగుతా ఉన్నా. ఈయన లైవ్ ఎగ్జాంపుల్. ఆత్మహత్యా ప్రయత్నం చేసి బ్రతికారు. దమ్ము శివయ్య, నల్లమిల్లి గ్రామానికి, రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ల్యాండ్ సీలింగ్లో ఏదైతే ఎక్సెస్ ల్యాండ్ వచ్చి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వీరు సేద్యం చేసుకున్న పట్టా భూమిని అక్రమంగా తీసుకోవడానికి మీ నాయకులు ప్రయత్నం చేస్తే ఆవేదనతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. మేము ఆసుపత్రికి తరలించి కాపాడితే ఎన్నికల ముందు మీ కార్యకర్త, ఇతను అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇటువంటి కార్యక్రమాలు మీ హయాంలో మీరు చేసినన్నిటికీ ఇవాళ ఊగిపోతూ ఉన్నారు. అదేవిధంగా లోవరాజు అనే వ్యక్తి, మీ అనుయాయుడు చేస్తున్న అక్రమ సారా వ్యాపారంతో ఆ సారా తాగి అనపర్తిలో చనిపోయిన ఒక దళిత యువకుడు. ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే కోకోలలు మీ హయాంలో జరిగినవి. ఇవాళ సమయం ప్రెస్ మీట్ కాబట్టి కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నా. ఇవాళ వారు ఒకటి చెప్తా ఉన్నారు. నేను జిల్లా యంత్రాంగానికి మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే ఈ 6 ఉన్నారో వారి ప్రాణానికి హాని ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులే వారికి ప్రాణహాని తలపెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం కానీ, లేదంటే ఆ లేఅవుట్ యజమానులు బ్లాక్మెయిల్ చేయడం కోసం కానీ వారు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి వారికి రక్షణ కల్పించమని కోరుతా ఉన్నా. అదేవిధంగా వారికి గతంలో ఇచ్చిన పట్టాలు, సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇచ్చిన పట్టాలు, మరి ఎందుకు ఇచ్చారు ఈ పట్టాలు? వారికి మీరు ఏం ఆశించి ఇచ్చారు? వారికి ఎందువలన వాళ్ళకి ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేశారు ఆ రోజుని? అందులో కొంతమంది ఆ పట్టాలని అమ్ముకోవడం కూడా జరిగింది. ఇవి ఆ డాక్యుమెంట్లు 9 లక్షల రూపాయలకి అమ్మారు.
ఏమి చెప్తా ఉన్నారు ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు అసహనంతో? మీకు లేఅవుట్ యజమానికి లావాదేవీలు ఉంటే మీరు చూసుకోండి, దాన్ని కూటమికి కట్టబెట్టడం కోసం కానీ సంబంధం లేని పాకిస్తాన్ యుద్ధానికి దోమాళ్ళలో జరిగిన గ్రామానికి లింకు పెట్టడం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. మాట్లాడే మాటలకి వ్యవహార దక్షత ఉండాలి, పొంతన ఉండాలి మాట్లాడే మాటలకి. అసలు పాకిస్తాన్తో ఇవాళ ఉగ్రవాదులకి దోమాడ గ్రామంలో జరిగిన ఈ సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా? వ్యవహారం మాట్లాడడానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. తలపైన ఎలాగా లేదు, ఆ తల లోపల కూడా లేకపోతే ఎలాగా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. పైన లేదనేది ప్రజలకు ఎలాగా తెలుసు? ఇవాళ ఇటువంటి మాటలతో లోపల కూడా ఏమీ లేదని తెలుస్తూ ఉంది. ఎందువల్ల ఇటుకి చులకన అవుతా ఉన్నారు మీరు? మిమ్మల్ని ప్రజలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మీరు రోడ్లను బ్లాక్ లిస్ట్ అన్నారు. మిమ్మల్ని ప్రజలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ప్రజలు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఒక ఆలోచన చేసుకోండి. ఏ గ్రామంలో చూసినా మీ అరాచకం. మీరు పెద్ద పెద్ద మాటలు మానవత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రెస్ మీట్లో. ఒకే ఒక్క ఉదాహరణ చెప్తే మానవత్వం అనే దానికి మీకు ఎంత మానవత్వం ఉందనేది. కరోనా సమయంలో, కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రతి ఒక్క మనిషి స్పందించారు మానవతా దృక్పథంతో. మీరు స్వతహాగా ఒక వైద్యుడు, 30-35 సంవత్సరాల పాటు వైద్య వృత్తిలో ఉన్నారు. అందున ఆ సమయంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మీ స్పందన ఏ విధంగా ఉండాలండి? మానవతా దృక్పథంతో స్పందించాలి. మీరేమన్నా స్పందించారా? మీరు ప్రజలకు వచ్చిన ఆ సంక్షోభాన్ని మీ సంక్షేమానికి మలుచుకున్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అనపర్తి సిహెచ్సిలో ఆక్సిజన్ ప్లాంట్ పెడతామని ₹1 కోటి విరాళాలు వసూలు చేసి అక్కడ 10 లక్షల రూపాయలతో కార్యక్రమం నిర్వహించి 90 లక్షల రూపాయలు మీ జేబులో వేసుకున్నారు. ఇదా మానవత్వం అంటే అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి, కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని నియోజకవర్గంలో బలవంతపు వసూళ్లు చేసి ₹2 కోట్ల 69 లక్షలు ముఖ్యమంత్రి గారికి డీడీ ఇచ్చారు. మిగిలిన సొమ్ముని కైంకర్యం చేశారు. ఇదా మానవత్వం అంటే అంటున్నా. ఇక అన్నిటికన్నా దుర్మార్గమైన విషయం, నా హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా చేస్తున్నాను, కోవిడ్ వారికి ఉచితంగా ఇస్తానని ప్రకటించారు పత్రికాముఖంగా. తర్వాత ఏమైందో తెలియదు. అది మీ గృహ యజమాని ఏమన్నారో తెలియదు. ఇంతవరకు 4-5 మాసాలుగా వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉంటున్నారు. కనీసం వచ్చి ప్రభుత్వానికి కానీ లేకపోతే నా దృష్టికి కానీ ఈ విధంగా ఉంది వ్యవహారం, మాకు న్యాయం చేయమని ఎవరు అడగల. ఈరోజు మాత్రం నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే అందులో ఎవరో ఒక వికలాంగ మహిళ ఉంది. ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మ మీ విషయం తెలియాలి అంటే వచ్చి పర్సనల్గా మాట్లాడండి అంటే మేము రాలేవండి పర్సనల్గాను అన్నారు. నా దగ్గరికి రాలేకపోతే దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళండి, నేను తహసీల్దార్ గారికి చెప్తాను, మీ సమస్య ఏది ఉందో దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేస్తామని చెప్పా. అంతకు మించి వారెవ్వరూ నా దగ్గరికి రాలా. మీరు ఎప్పుడైనా సూర్యనారాయణ రెడ్డి మొహం నా మొహం చూసుంటారు. నేను సదా నవ్వుతూ ఉంటాను. నన్ను అరెస్ట్ చేసిన రోజు కూడా నవ్వుతానే వెళ్ళాను నేను. ఆయన ఏ విధమైన అసహనం ఉన్నో ఇప్పుడే మీరే వీడియోలు చూశారు. కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో నవ్వుకుంటూ వెళ్తాం, దాన్ని ఏదో మాట్లాడే ఆయనకి విషయం లేదు. విషయం లేక ఇవన్నీ ఆయనే చెప్పుకున్నాడు కంటెంట్ లేదు అని. కంటెంట్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి వాటిపైన చేస్తారు. తప్పనిసరిగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ప్రభుత్వానికి విషయం తెలియజేస్తే ఏ విధమైన న్యాయం చేయాలనేది చేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.